వైసీపీ అధినేత జగన్ లండన్ ఎందుకు వెళ్తున్నారు? ఎన్నికల ఫలితాలకు దూరంగా ఉండాలని జగన్ అనుకుంటున్నారా? జగన్ లండన్ టూర్పై వైసీపీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. జగన్ దాదాపుగా 15 రోజుల పాటు ఏపీలో ఉండరు. ఆయన బిజీ పొలిటికల్ లైఫ్ నుంచి పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకు విదేశీ టూర్ పెట్టుకున్నారు. దాంతో జగన్ ఒక భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. దానికోసం ఆయన సిబిఐ కోర్టుకు దాఖలు చేసుకున్న పిటిషన్కి కోర్టు అనుమతించింది. అలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సిబిఐ కోర్టు మన్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. ఇదిలా ఉంటే తన విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. అయితే దీని మీద అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ వాదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు 14వ తేదీకి వాయిదా పడింది. అలా జగన్ పిటిషన్పై మంగళవారం విచారణ కొనసాగించిన సిబిఐ కోర్టు జగన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. విదేశీ పర్యటన మరో 2 రోజుల్లో మొదలు కాబోతోంది. ఏపీలో చూస్తే ఎన్నికలు ముగిశాయి. ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు కూడా లేవు. దాంతో రిలాక్స్ అయ్యేందుకు జగన్ ఈ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. జగన్ గత డిసెంబర్ నుంచే ఎన్నికల వ్యూహాలతో పాటు రాజకీయాల వేడిని పెంచేశారు. అలా 6-7 నెలల నుంచి అలుపెరగకుండా పనిచేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జగన్ తిరిగి జూన్ 1కి వస్తారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తాయి. కొత్త ప్రభుత్వం ఎవరిది అన్నది ఆనాడు తేలిపోనుంది. ఇలాంటి సమయంలో జగన్ ఏపీకి దూరంగా వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.